పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు గెలవాలని లక్ష్యంతో బస్సు యాత్రకు ప్లాన్ చేసింది. విజయ సంకల్ప యాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా 4715 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నట్లుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి. 5 క్లస్టర్లుగా విభజించి ప్రచారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ని కొమ్రంభీం క్లస్టర్ గా, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్లను శాతవాహన క్లస్టర్ గా ఏర్పాటు చేశారు. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ని కాకతీయ క్లస్టర్ గా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ని భాగ్యనగర్ క్లస్టర్ గా విభజించారు. కృష్ణమ్మ క్లస్టర్ లో మహబూబ్ నగర్, కర్నూల్, నల్గొండను చేర్చారు. ఒక్కో రోజు 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ చేశారు. యాత్రలో ఎక్కువగా రోడ్ షోలుండనున్నాయి. యాత్రలన్నీ చివరిగా హైదరాబాద్ లో కలిసేలా డిజైన్ చేశారు. ఇటు లోక్సభ ఎన్నికల కోసం మార్చి 4వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అమిత్ షా, నడ్డా సభలను ప్లాన్ చేస్తోంది బీజేపీ. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసమే ఉంటాం. ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఎంఐఎంను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. మరి స్పష్టంగా ఏ పార్టీ నుంచి కానీ, ఏ కూటమి నుంచి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎదురు నిలబడేటువంటి శక్తి ఏ కూటమికి లేదు, ఏ పార్టీకి లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్ పైన బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా తమ ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలతో బస్ యాత్రలను ప్రారంభించింది. ఈ బస్ యాత్రల విషయానికి వస్తే మనం చూసుకోవచ్చు, మొత్తం తెలంగాణను బీజేపీ రాష్ట్ర కమిటీ 5 క్లస్టర్లుగా విభజించింది. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కొమరంభీం క్లస్టర్, శాతవాహన క్లస్టర్, భాగ్యనగర్ క్లస్టర్, కాకతీయ క్లస్టర్, కృష్ణమ్మ క్లస్టర్, ఇట్లా 5 క్లస్టర్లను విభజించింది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలను. అయితే ఒక్కొక్క క్లస్టర్కు 3 నుండి 4 నియోజకవర్గాలు వచ్చే విధంగా ఈ విభజన జరిగింది. మనం కొమరంభీం క్లస్టర్ విషయానికి వస్తే ఇక్కడ బస్సు యాత్రలు ప్రారంభం అవుతున్నాయి. మొదటి రోజే 20వ తేదీనే ఈ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. కొమరంభీం క్లస్టర్లో చూసుకున్నట్లయితే మనకు ఆదిలాబాదు, నిజామాబాదు, పెద్దపల్లి 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ క్లస్టర్ను విభజించడం జరిగింది. అక్కడ మనకు మొదల్లో ఈ బస్ యాత్ర అనేది ప్రారంభమై పెద్దపల్లి పార్లమెంట్ మీదుగా నిజామాబాద్ పార్లమెంట్లోని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర అనేది, ఈ బస్ యాత్రలు అనేది ముగియన్నది. మొత్తం 1025 కిలోమీటర్లు ఈ కొమరంభీం క్లస్టర్లో బస్ యాత్రలు సాగనున్నాయి. అదేవిధంగా శాతవాహన క్లస్టర్ తీసుకున్నట్లయితే, శాతవాహన క్లస్టర్లో చూసుకున్నట్లయితే కరీంనగర్, జైరాబాద్, మెదక్, చేవెళ్ళ మొత్తం 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ శాతవాహన క్లస్టర్లో ఉంటాయి. మొదటగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైనటువంటి వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ బస్ యాత్ర అనేది ప్రారంభమై తాండూరు, చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని తాండూరులో ఈ బస్ యాత్ర అనేది ముగియనుంది. ఈ శాతవాహన క్లస్టర్ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే 800 కిలోమీటర్ల మేర ఈ బస్ యాత్ర అనేది సాగనుంది. మనం చూసుకున్నట్లయితే ఇక 3వ క్లస్టర్ భాగ్యనగర్ క్లస్టర్. ఈ భాగ్యనగర్ క్లస్టర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 4 పార్లమెంట్ నియోజకవర్గాలు అనేది ఇందులో ఉంటాయి. ఇందులో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్, హైదరాబాద్ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి. ఇందులో భువనగిరిలో బస్ యాత్ర అనేది ప్రారంభమై మొత్తం ఓవరాల్గా సర్కిల్ చేస్తూ ఇటు హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఇక్కడ ఓవరాల్గా తిరగనేది. ముగింపు సభ అనేది అంబర్పేటలో దీనికి సంబంధించినటువంటి ముగింపు సభ జరగనుంది. మొత్తం 600 కిలోమీటర్ల మేర ఈ భాగ్యనగర్ క్లస్టర్లో బస్ యాత్ర అనేది సాగనుంది. ఇక 4వ క్లస్టర్ తీసుకోవడానికి వస్తే కాకతీయ క్లస్టర్. మొత్తం ఈ కాకతీయ క్లస్టర్లో 1100 కిలోమీటర్ల మేర బస్ యాత్ర అనేది సాగనున్నాయి. ఇందులో 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఈ కాకతీయ క్లస్టర్లో భాగంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే వరంగల్, ఖమ్మం, మహబాద్ మొత్తం. ఇక చివరిగా చూసుకున్నట్లయితే కృష్ణమ్మ క్లస్టర్. ఇందులో ఓవరాల్గా 1190 కిలోమీటర్లు ఈ ఓవరాల్
ఈ క్లిష్టమ్మ క్లస్టర్లో ఉంటాయి. ఇందులో పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ 3 పార్లమెంట్ పరిధిలో ఈ బస్సు యాత్ర అనేది క్లిష్టమ్మ క్లస్టర్గా విభజించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. 1000 పైచీలకు కిలోమీటర్ల మేర ఈ బస్ యాత్ర అనేది ఓవరాల్గా సాగనున్నాయి. దీనికి ముగింపు సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా బీజేపీ నేతలు అయితే కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పనితీరు, వాటి వలన ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులను ఈ బస్ యాత్రల ద్వారా వివరించనున్నట్టుగా బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో అజయ్, ఎన్టీవీ, హైదరాబాద్.